ఉలవచారు చూడండి మార్కెట్లో కొనుక్కొచ్చిందే. అయితే ఉలవచారు చాలా ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది వరకు కూడా నేను చేసి చూపించాను. అంతేకాకుండా మినువులని ఉడికించి దాంట్లో వచ్చే ఆ లిక్విడ్ తోటి కూడా ఉలవచారు కంటే భలే టేస్టీగా ఉంటుంది. సో మరి ఉలవచారు తీసుకొచ్చాం. కానీ ఈ బిర్యానీ చేయడానికి ఫస్ట్ మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉలవచారు ఆల్రెడీ మనకి కుక్ అయిపోయి మనకి ప్రాసెస్ చేసి వస్తుంది. ఈ మధ్యకాలంలో మంచిగా ఫ్యాక్టరీ స్టైల్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు చాలా ఎక్కువ క్వాంటిటీ. సో మనం ఫస్ట్ చికెన్ కుక్ చేసుకుందాం. దీనికోసం హోల్ గరం మసాలా, అలాగే బిర్యానీ ఆకు, అలాగే దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, దీంట్లో కొంచెం ఉప్పు వేయండి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనకి ఉలవచారు బిర్యానీ ఎందుకు అంత టేస్టీగా ఉంటుందంటే ఉలవచారు మనము ఉలువల్ని ఉడికించి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో కూడా అన్ని మసాలాలు హోల్ గరం మసాలాలు అన్నీ చేసి కుక్ చేస్తాం. ఇది అన్నంతో తింటేనే అద్దరిపోతుంది. దాంతో పక్కన కొంచెం చిక్కటి తీయటి పెరుగు ఉందనుకోండి సూపర్గా ఉంటుంది. ఇదే దాన్ని తర్వాత ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఎంతోమంది ఈ ఉలవచారు బిర్యానీ అని చేశారు. హైదరాబాద్లో భలే ఫేమస్ అయిపోయింది. మనం ఈ ఉల్లిపాయల్ని కొంచెం ఎర్రగా వేయించిన తర్వాత దీంట్లో మనం చికెన్ కూడా వేసుకుందాం. అయితే మామూలుగా బిర్యానీలు అన్నీ చేసేటప్పుడు అన్ని మసాలాలు కలిపి చేస్తాం. ఉలవచారు బిర్యానీలో అలా కాదు. అన్నం లైట్గా సపరేట్గా కుక్ చేసుకోండి, చికెన్ సపరేట్గా కుక్ చేసుకోండి. ఈ రైస్ వేసే ముందు ఉడికిపోయిన చికెన్ పైన ఉలవచారు పోసి మళ్ళీ కావాలంటే రైస్ పైన కూడా కొంచెం వేసుకోవచ్చు. సో అలా తింటే అసలు దాని మజానే వేరు, దాని కిక్ వేరు. ఒకసారి ఉలవచారు బిర్యానీ అలవాటైతే అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. నేను కూడా నెలకు ఒక్కసారి ఇట్లా ఉలవచారు రకరకాల బిర్యానీలు చేసుకొని తింటూ ఉంటాను. సో ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాయి, పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి. దీంట్లో చికెన్ ముక్కలు అయితే తినేటప్పుడు కొంచెం స్టైల్గా ఉండాలని చెప్పేసి లెగ్ ముక్కలు తీసుకొని ఆ కాళ్ళ ముక్కలు ఇందులో వేసి మనం కుక్ చేసుకుందాం. ముక్కలు కూడా లైట్గా కొంచెం వేగేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత మసాలాలు పెరుగు అన్నీ వేసి మనం ఒక గ్రేవీ లాగా దాన్ని కుక్ చేద్దాం. చికెన్ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఇలా చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ గ్రేవీ స్టైల్లో కుక్ చేద్దాం. పైన కారపొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం పెరుగు, ఇందులో పెరుగు వేయండి. ఆ పెరుగు వేసేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు దీంట్లో మనం చికెన్ కుక్ చేసుకోవాలి. పుదీనాకు, కొంచెం కొత్తిమీర, మూత పెట్టేసేయండి. స్లోగా చికెన్ సాఫ్ట్గా టెండర్గా అయ్యేంత వరకు కుక్ చేయండి. పైన మనం మళ్ళీ రైస్ వేసి దమ్లాగా పెడదాం. కానీ ఫస్ట్ అయితే ఒక 70% చికెన్ ఉడికిపోవాలి. ఒక 10 నిమిషాల పాటు స్లోగా కుక్ చేశాను. ఇప్పుడు మన చికెన్ మీరు చూడండి, బోన్ దగ్గర ఆ లైట్గా స్కిన్ ఊడుతూ ఉండాలి. అంటే ఇది 70% ఉడికిపోయింది. మనం చెప్పాను కదా కొంచెం గ్రేవీ స్టైల్లో కుక్ చేద్దామని. ఆ పెరుగు వేయడం వల్ల దీంట్లో లైట్గా ఆ ఉల్లిపాయలతోటి గ్రేవీ వచ్చింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం. ఫస్ట్ రైస్ కుక్ చేసి దీనిపైన వేసే ముందు అప్పుడు ఉలవచారు ఎలా పోసుకోవాలో చూపిస్తాం. మనం బిర్యానీకి ఎప్పుడైనా ఉండేటప్పుడు ఉప్పు తెలుసు కదా, మనకి సముద్రపు నీళ్ళు లాగా ఉండాలి. ఇందులో ఉప్పు వేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం నూనె, మనకి రైస్ పలుకుల్లారా ఉండడానికి. అట్లా అని చెప్పి ఎక్కువ వేయకండి. ఈ ఉప్పు వేసిన తర్వాత ఈ నీళ్ళని రుచి చూడాలి. అంటే మనకి కొంచెం సముద్రపు నీళ్ళలా ఉండాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్, ఎప్పుడైనా బాస్మతి రైస్ని నీళ్లు ఫుల్గా ఉండేట్టు నానబెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ తక్కువ నీళ్ళలో నానబెడితే రైస్ పైకి వచ్చినప్పుడు అది ఇరిగిపోతుంది. సో ఇది మంచిగా బాయిల్ అయినప్పుడు ఈ నీళ్లు వడగట్టేసి ఇందులో వేసి కుక్ చేసుకోండి. నీళ్లు మసులుతూ ఉంటాయో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేయండి. వేసిన తర్వాత ఒకసారి ఈ రైస్ని కలపాలి. ఎందుకంటే కింద వేడిగా ఉంటుంది గిన్నె, వెళ్ళి అక్కడ కింద అంటుకుపోకుండా దాన్ని ఒకసారి కలిపామనుకోండి ఇప్పుడు పర్ఫెక్ట్. అయితే ఇందులో చాలామంది కొంచెంమంది సాయి జీరా వేసుకుంటారు, లేకపోతే కొంతమంది హోల్ గరం మసాలా వేస్తారు, కొంతమంది పుదీనాకు అన్నీ వేస్తారు. కానీ ఇది ఉలవచారు బిర్యానీ కాబట్టి ఇందులో నేను ఇంకేం వేయట్లేదు. ఆల్రెడీ మన చికెన్ కుక్ అయి ఉంది, ఉలవచారు మనం బయట తీసుకొచ్చింది రెడీగా ఉంది.
కొంచెం పుదీనా కొత్తిమీర ఉంది. ఈ రైస్ రెడీ అయిన తర్వాత మనం ఆ చికెన్ పైన వేసే ముందు కొంచెం ఉలవచారు వేసుకుందాం. కావాలంటే కొంచెం ఉలవచారు అట్టి పెట్టుకుందాం. మన చికెన్ సగం కంటే ఎక్కువ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉలవచారుని దీనిపైన వేసేసుకోండి. కొంచెం అట్టి పెట్టుకుందాం లాస్ట్లో రైస్ పైన వేయడానికి. అంతే. ఇప్పుడు దీన్ని ఇంకా కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మనకి కొంచెం అంత ఆ సపరేట్ ఫ్లేవర్స్ మనకి రావాలి. ఇందులో ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం, ఈ రైస్లో కూడా మనం ఉప్పు వేసుకున్నాం. ఈ రెండు కంబైన్ చేసిన తర్వాత టేస్ట్ ఒక లెవెల్లో అదిరిపోతుంది. చూడండి, భలే భలే టేస్టీగా ఉంటుంది. మన రైస్ రెడీ. కింద స్టవ్ కూడా కట్టేశాను. చికెన్ దీనిపైన వేడి వేడి అన్నాన్ని వేసేయండి. పలుకులు పలుకులుగా ఇలా నీళ్ళల్లో ఉడికించి దానిపైన వేసి ఆ దమ్ పెట్టిన తర్వాత మనకి 20 నిమిషాలు ఇలా చేసుకుంటే 20-25 నిమిషాలు పడుతుంది అంతే. లేకపోతే మామూలు చికెన్ బిర్యానీ అయినా అరగంట. ఆ పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది, అది బయటకు వచ్చిన తర్వాత అది ఎంత అద్భుతంగా తయారైపోతుంది. అంత వేసాం. తర్వాత ఈ రైస్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేయండి. ఎప్పుడు దీన్ని ఇలాగే వేసుకోవాలి. ఎక్స్ట్రా ఒక్క మితుకు రైస్ కూడా దీనిపైన వేసేయండి. దీనిపైన పుదీనా, కొత్తిమీర, ఈ కొంచెం మిగుల్చుకున్న ఉలవచారు. అదే మనము మామూలుగా అయితే ఏం వేస్తాం, కుంకుమ పువ్వు నీళ్ళు, నెయ్యి అన్నీ వేసుకుంటాం. ఇందులో ఏం అక్కర్లేదు. ఇలా వేసేయండి అంతే. ఇప్పుడు ఈ గిన్నెని ఇక్కడ పెట్టి మళ్ళీ మూత పెట్టండి. కింద స్టవ్ ఆన్ చేసేయండి. ఎక్కువ మంట పెట్టకూడదు. దీన్ని ఫస్టే మీడియంలోనే స్టార్ట్ చేయండి. పైన ఆ వేడి చికెన్, కింద ఆల్రెడీ మనం చికెన్ని ఆ ఉలవచారు అన్నీ వేసి కుక్ చేసాం, అది వేడిగా ఉంది. ఈ దెబ్బకి పైనుంచి వేడి, కింద నుంచి వేడి, ఆ లోపల ఆ జరిగే స్టీమ్ తోటి మీరు కావాలంటే దీన్ని కూడా లైట్గా సీల్ చేయొచ్చు. లేకపోతే మన ఈ వేడి నీళ్ళు ఉడకట్టినవి దీనిపైన పెట్టేయండి. 15 నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత బంద్ చేసేయండి. మనకి రెడీ అవుతుంది. ఒక స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఆగితే అది లోపలంతా మంచిగా ఆ వేడి ఫుల్గా చేరుకొని పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ ఉలవచారుని అసలు తింటే దాని సామిరంగా అద్దరిపోతుంది. ఉలవచారు బిర్యానీ చూడండి. ఆ ఉలవచారులో ఫ్లేవర్ మనము ఎంతో జాగ్రత్తగా చేసాం. కింద దాకా తీసి చూస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని వడ్డించుకుందాం. ఉలవచారు చూడండి, ఆ మంచి ఆ ఫ్లేవర్ అంతా నిండిన రైసు, చికెన్. ఆహా, చికెన్ వేసిన తర్వాత దీనిపైన ఇంకా కొంచెం ఉలవచారు పోసి వడ్డిస్తారు. దీనిపైన ఆ చికెన్ పైన కొంచెం ఇలా పోసేసి ఇస్తారు. అయితే చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్గా ఉంటుంది. నాకు ఇది చూసినప్పుడల్లా నేను అమెరికాలో ఉన్నప్పుడు మెక్సికన్ ఫుడ్లో చాక్లెట్ మోలే అని తయారు చేస్తారు. చూడ్డానికి సేమ్ ఇలాగే సాస్ చికెన్తో పాటు కుక్ చేస్తాం, చాలా బాగుంటుంది. కానీ అందులో కొంచెం స్వీటిష్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది మన ఉలవచారుతోటి చాలా సింపుల్గా మన బిర్యానీ చేసేసుకున్నాం. ఉలవచారు తంగిడి బిర్యానీ. ఈ స్టైల్లో ఉలవచారు చికెన్ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం నూనె వేసి హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి లైట్ గా రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు కుక్ చేసిన తర్వాత చికెన్ కాళ్ళు వేసేసి దాంట్లో కొంచెం సేపు వేయించి మనం కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే దాంట్లో పెరుగు కూడా వేసి గ్రేవీ స్టైల్లో దీన్ని కుక్ చేసుకోండి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ముక్కలు కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేయండి. తర్వాత బాయిల్ అవుతున్న బాగా వేడి నీళ్ళల్లో ఉప్పు, కొంచెం నూనె వేసి ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులో వేసి కుక్ చేసుకోండి. ఈ రైస్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా కుక్ అయిన తర్వాత దాన్ని తీసి మనం చికెన్ కుక్ చేసుకున్న గిన్నెలో ఆ చికెన్ పైన మనం ఉలవచారు పోసి దానిపైన రైస్ ని కూడా చూపించిన విధంగా వేసి చివర్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, మిగిలిన ఉలవచారు కూడా పైన వేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని స్టవ్ కట్టేసి ఒక 5-10 నిమిషాల తర్వాత వేడి వేడిగా మనం వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఉలవచారు బిర్యానీ.